రవి పొట్లూరి మనతో జాయిన్ అవుతున్నారు. రవి పొట్లూరి గారు, మీరు కలిసి ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ చేశారు. రవి పొట్లూరి రవి గారు నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అత్యధికంగా ఓట్ల మెజారిటీ తోటి మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎలక్ట్ అవ్వడం అనేది దీనికి ఖచ్చితంగా ఇందాక అంజయ్ గారు కూడా చెప్తున్నారు, అంటే ఎలక్షన్స్ వన్ సైడెడ్ అవ్వడం వల్ల అది ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి మంచిది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ అండి. అసలు ఈ ఎలక్షన్స్ని ఎట్లా చూస్తున్నారు? అంటే మీరు ఈ మధ్య కాలంలో కనుక గమనిస్తే మనం ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా ఎలక్షన్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా అనలైజ్ చేస్తారు? ఎంజాయ్ కంటే ముందుగా వెల్కమ్ చెప్తున్నానండి. సో దాదాపు సంస్థ మీద నమ్మకం ఉండి దాదాపు 23,900 మంది, అంటే దాదాపు 24,000 పీపుల్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మరొకసారి అందరికీ, మాకు ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి అందరికీ చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇట్స్ నాట్ అబౌట్ ఎంజాయింగ్ అండి. అందరం ఇట్స్ వెల్ ఫాట్ ఎలక్షన్. అందరం కలిసి అందరం తానా సభ్యులమే, అందరం తానా మద్దతుదారులమే, తానా కోసం కష్టపడిన వాళ్ళమే. అందరం కలిసి ఈ ఎలక్షన్స్లో పోటీ చేశాము. ఎన్నికలైనాక ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవలేరు. సో అందరిని కలుపుకొని, ఇందాక మా ప్రెసిడెంట్ అంజయ్ గారు చెప్పినట్లు, ఎక్స్ ప్రెసిడెంట్ అంజయ్ గారు చెప్పినట్లు అందరినీ కలుపుకొని ముందుకెళ్తామండి. అలాగే మీరు ఇందాక చెప్పినట్లు అంజయ్ గారితో కలిసి ఇక్కడ పెన్సిల్వేనియాలో కన్వెన్షన్ చేయడం జరిగింది. అలాగే కన్వెన్షన్ జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ పెన్సిల్వేనియా ప్రాంతంలో కూడా మెంబర్స్ అందరూ ఓటేసి పెన్సిల్వేనియా ప్రాంతం నుంచి కూడా వెంకటేశ్వరరావు సింగుని గెలిపించడం జరిగింది. ఆయన కూడా కన్వెన్షన్లో చాలా కష్టపడ్డారు. అలాగే మాతో పాటు బోర్డులో సభ్యులైన లావు శ్రీనివాస్ గారు కానీ, అలాగే మల్లివేమన్ గారు కానీ, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న నరేన్ కొడాలి గారు కానీ, మిగతా అందరండి, ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా పద్ధతిగా పాజిటివ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసామండి. మేము ముందు నుంచి అనుకున్నది, అంజయ్ గారు చెప్పినట్లు ఇందాక, ఒకసారి అందరితో కలుపుకొని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరిగిందండి. ఎంత నెగిటివ్స్ ఏదన్నా మాట్లాడాలని ఎవరైనా అడిగినా కానీ, లేదు మనం ఏం చేసామో చెప్తాము, ఏం చేయబోతామో చెప్తాము. సో వీటిని ఇండియాలో ఎన్నికల్లాగా మార్చొద్దు అని చెప్పి అందరికీ ఒక సందేశం ఇద్దామని చెప్పి ఆ పాజిటివ్ క్యాంపెయిన్ తోటి వెళ్ళడం జరిగిందండి. అందరూ సభ్యులు దానికి అనుకూలంగానే అందరూ తీర్పిచ్చారు. సో వీళ్ళందరికీ ఈరోజు ఇంత మద్దతు చూస్తుంటే డెఫినెట్గా ఇంకా కొంచెం టైం పెట్టి కమ్యూనిటీకి కానీ, తెలుగు ప్రజలు ఇంకా పెరిగారు. మీకు తెలుసు, లక్షల మంది వచ్చారు ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, మిగతా వీసాల మీద కానీ. వాళ్ళందరికీ ఇంకా పద్ధతిగా, ఇంకా ప్రణాళికబద్ధంగా ఎలా సేవలు అందించవచ్చో, తెలుగు కమ్యూనిటీని ఈ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇంకెంత దగ్గరగా తీసుకెళ్లొచ్చో మేము అందరితో కలిసి పనిచేస్తామండి. థ్యాంక్ యూ. ఓకే రవి గారు, ఇంకొక విషయం, ముఖ్యంగా మనకి గతంలో ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈ ఎలక్షన్స్ చాలా వరకు ఓటర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో లేకపోతే ఆర్ఎల్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఏదైతే మనకి ఇంత వేడిగా ఈ ఎలక్షన్స్ జరిగాయో, ఇది ఒక విధంగా డెమోక్రటిక్కి మంచిదే అయినప్పటికీ కూడా యాజ్ అన్ ఆర్గనైజేషన్ మీరు ఎలా చూస్తున్నారు? ఈ ఎలక్షన్ ఇంత పగడ్బందీగా, టెక్నికల్గా, డిజిటల్ వైపు తీసుకెళ్లడం, ఇవన్నీ కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో ఓటర్స్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పార్టిసిపెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అదే కాకుండా కొత్తగా ఇప్పుడు అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తానాకి కాస్త అవసరమైతే తప్ప తానా దగ్గరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో తానాని గ్రో చేయడానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? తప్పకుండా అండి, అంతా ఒకళ్ళ దగ్గర ఉన్నదని కాకుండా సమిష్టి నాయకత్వం మీదనే ఆధారపడదాము. సో అలాగే అందరూ గెలిచిన వాళ్ళు అందరితో కలిసి, ఆల్రెడీ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ, గతంలో పనిచేసిన మా సీనియర్స్ ఉన్నారు, మా పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, అలాగే గతంలో తానాలో వివిధ కమిటీల్లో సేవలు అందిస్తూ పదవులు ఆశించకుండా వాళ్ళ ఎంత అమూల్యమైన సమయాన్ని కానీ, వాళ్ళ వివిధ రకాలుగా విరాళాలు అందించి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఇంకా పాజిటివ్ గా, ఇంకా ప్రణాళికబద్ధంగా ఏ ఏరియాస్లో మా సర్వీసెస్ అవసరమో, తానా ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవ్వగలదో, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా తానా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్కి లోబడి ఇంకా కొంచెం బెటర్గా డెఫినెట్గా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తామని అనుకుంటున్నానండి. అలాగే డెఫినెట్గా దీనికి టీవీ నేను సహకారం కావాలి. గతంలో కూడా మీరు చాలాసార్లు తానాకి ఎప్పుడు అడిగినా కానీ, ఏదన్నా విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా గైడెన్స్ రకంగా కానీ చాలా సహాయం అందించారు. ముందు ముందు కూడా చాలా అవసరం అవుతుంది. సో మీ సహకారం కూడా తప్పనిసరిగా కావాలండి.
రవి గారు థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తానా ఎలక్షన్స్ అనేది ఈ సంవత్సరం జరిగినంత రీతిలో ఎప్పుడు జరగలేదు. ప్లస్ ట్రాన్స్పరెన్సీ విషయంలో కూడా ఇంకా రోజు రోజు ముందుకెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే తరానికి కూడా ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ నోట్ కింద మనం చూడొచ్చు. మరోవైపు ఈ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు కలిసి మళ్ళీ మిత్రులుగా ముందుకెళ్ళాలి అని చెప్పి గతంలో చాలాసార్లు మీరు చెప్పారు, అదేవిధంగా అంజయ్ చౌదరి గారు కూడా చెప్పారు. ఓవరాల్గా అంజయ్ చౌదరి గారు మీతో చివరిగా ఒక విషయం, రాబోయే రోజుల్లో తానాకు సంబంధించి ఇంత స్ట్రాంగ్ మెజారిటీ రావడం వల్ల డెసిషన్ మేకింగ్లో ఇది ఈజ్ని క్రియేట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకవేళ అది బెటర్మెంట్ ఆఫ్ తెలుగు అక్కడ ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళకి సంబంధించి బెటర్మెంట్కి ఎంతవరకు పనికొచ్చే అవకాశం ఉంటుంది? ప్రణాళికలు ప్లాన్స్ కానీ అన్ని కూడా ఏ ప్లాన్ తో డిజైన్ చేసినా చారిటీ యాక్టివిటీస్ కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా మొత్తం టీం అంతా ఒకే టీం ఉంటే ఆ హోమోజినియస్ అట్మాస్ఫియర్ తో పాటు తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. సో టీమ్ హోమోజినియస్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా ఉన్నా. మీరు అన్నట్టు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ తర్వాత డెఫినెట్ గా ఇది మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో కనపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యా, థ్యాంక్ యూ అండి. రిజల్ట్స్ తర్వాత ఇంత ఫాస్ట్గా అందుబాటులోకి వచ్చిన రవి పొట్లూరి గారికి, అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారికి, ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా స్టార్ క్యాంపెయినర్గా మీరు పనిచేయడం, అంటే కాన్క్లేవ్ తర్వాత కంటిన్యూస్గా అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక కైండ్ ఆఫ్ ఇది అందరికీ ఒక సపోర్ట్ లాగా నిలబడడం ఖచ్చితంగా హర్షణీయం.